మేడం ఇప్పుడు నేను మాట్లాడే ఈ మాటలు మేడం కేజీబీ స్టాఫ్ అయితేనేమి సార్ ఎవరైతేనేమి మనం అందరం సమానం, అందరం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. కాబట్టి ఈ వీడియో తీసి ప్రతి గ్రూప్లో పెట్టండి సార్. నా ఉద్యోగం ఈరోజు పోయిందనే నేను ఈ సమ్మెకి వచ్చినాను, తెగించి వచ్చినాను సార్. ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. నేను 2007లో జాయిన్ అయ్యి ఈ బ్రిడ్జ్ స్కూళ్ళలో చేసి విసుగొచ్చింది సార్. నాకు ఛాన్స్ వచ్చినా కూడా నేను 2008లో డిఎస్సీ మిస్ అయినా, 14లో డిఎస్సీ మిస్ అయినా. అయినా కూడా ఉద్యోగం వదిలి పిల్లలకు అన్యాయం చేసి, ఉద్యోగం వదిలి నైట్ డ్యూటీలలో పిల్లలకు స్టడీలు చెప్పకుండా, పాఠాలు చేయకుండా ఊళ్ళో కూర్చొని చదివింటే ఈరోజు ఖచ్చితంగా నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యేదాన్ని. కానీ నేను పిల్లలకు అన్యాయం చేయకూడదు. నేను ఆ రోజు జాబ్లో ఏమని జాయిన్ అయినాను, పిల్లలకి న్యాయం చేస్తాను అని జాయిన్ అయ్యాను. కాబట్టి ఈరోజు ఒక మూల కూర్చొని పిల్లలకి ఎటువంటి న్యాయం చేయకుండా డిఎస్సీకి చదివితే ఇది అన్యాయం అని నా మనసుకు అనిపించింది. చదవలేదు కాబట్టి నేను ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా మిగిలిపోయాను. కానీ ఈరోజు మా ఎస్ఓకి నేను ఇదే చెప్పాను, పామిడి కేజీబీవీలో నేను వర్క్ చేస్తున్నాను. మా ఎస్ఓ సౌభాగ్యలక్ష్మి ఆమె ఈరోజు నన్ను బెదిరించారు. ఏమని, సునీత ఈరోజు నువ్వు సమ్మె నోటీస్ ఇచ్చి వెళ్ళిపోతే నువ్వు ఉద్యోగంలో నుంచి వెళ్ళిపోయినట్టే అన్నారు. మేడం ఇదే ఎస్పీడీ సారు సెక్రటరీ సార్ నాకు ఫోన్ చేసి చెప్తే నేను ఇదే మాట చెప్తాను. 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, ఎటువంటి ఎదుగుదల లేదు ప్రతి సిఆర్టీకి. ఇది నా ఒక్క బాధ కాదు, ప్రతి సిఆర్టీ బాధ, ప్రతి నాన్ టీచింగ్ ఎంప్లాయీ బాధ, పీజీటీల బాధ. నేను ఈరోజు ఉద్యోగాన్ని వదిలేస్తున్నా. ఇది కాకుండా నేను ఏదైనా చేసి బతకగలను. నాకు ఈ ఉద్యోగం వద్దు. ఎందుకంటే ఈ కష్టం మేము చేయలేము, మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించట్లేదు. చేయలేమనే తప్పు కానీ చేస్తాము, కానీ మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించట్లేదు. ఇప్పటికీ మా సెక్రటరీ సార్, మా ఎస్పీడీ సార్ కూడా అమ్మ ఎవరైతే సమ్మె నోటీస్ ఇచ్చి వెళ్ళారో వాళ్ళను టర్మినేట్ చేస్తాము, షోకాజ్ ఇస్తాము, మెమోలు ఇస్తాము, ఏమన్నా ఇచ్చుకోండి, మేము వెళ్ళేదే. మేడం ప్రతి కేజీబీవీ సిఆర్టీకి వీడియోస్ పెట్టండి. మేడం ఇంకోటి, ప్రతి ఒక్క సిఆర్టీ వీడియో చూస్తున్న సిఆర్టీలు అయితేనేమి, ఎస్ఓలు అయితేనేమి, నాన్ టీచింగ్ స్టాఫ్ అయితేనేమి, పీజీటీలు అయితేనేమి, ఎవరైనా ఈ వీడియోలో విని ఈరోజు మనకు ఆనాడు స్వాతంత్రం కోసం ఎంతో మంది మహనీయులు పోరాడి వాళ్ళ ప్రాణాలని అర్పించి వాళ్ళ రక్తాన్ని దారపోసారు. ఈరోజు వాళ్ళ రక్తపు మెతుకులు తింటున్నాం మనం. అలాగే ఈరోజు సమ్మెకు వచ్చిన ప్రతి సిఆర్టీ ఈరోజు ఉద్యోగాన్ని వదిలేసి వచ్చి ఇక్కడ సమ్మెలో పార్టిసిపేషన్ చేశామంటే రేపు మనం సక్సెస్ అయితే నిజంగా మీరు మా నెత్తురు కూడా తింటున్నాము అని మీరు ఒప్పుకుంటున్నారు అని నేను ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి రేపటికైనా కేజీబీవీ సిబ్బంది మేడం ఇది నా ఆత్మఘోష మేడం, ఇది నా బాధ. ఇన్నేళ్లలో నేను పనిచేసి నేను విరక్తి చెందినాను మేడం. దయచేసి ప్రతి ఒక్క సిఆర్టీ మీలో ఏమాత్రం చీము నెత్తురు ఉన్నా రేపు సమ్మె చైర్మన్ నిండిపోవాలి, అనంతపురం చైర్మన్ తక్కువ రావాలి. కేజీబీవీ సిబ్బంది అంటే ఏమో తెలియాలి. ప్రతి ఒక్క సిఆర్టీ కేజీబీవీ బ్యానర్లు తీసుకొని రండి. రేపు మన సమ్మె అంతా కూడా కేజీబీవీ మయమైపోవాలి. ఎస్పీడీ సారు సెక్రటరీ సార్ దిగి రావాలి అనంతపురం జిల్లాకి. అంత ఉధృతంగా మన సమ్మె ఉండాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. మీరు నిజంగా మన అమ్మ నాన్న ఎప్పుడు పొందుతూ ఉంటే పాడుతూ ఉంటే ఖచ్చితంగా రేపు సమ్మెకి రండి. ఖచ్చితంగా మనం రావాలి. మన హక్కుల్ని, మన బాధ్యతల్ని, మన విధానాన్ని అన్ని నిర్వర్తిస్తాం. మన హక్కుల్ని మనం సాధించుకున్నాక ఇది మన ఎస్పీడీ సార్ కూడా సెండ్ చేయండి, మన సెక్రటరీ సార్ కూడా సెండ్ చేయండి. మేడం సభాముఖంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు కదలండి. మేడం చూస్తున్న వాళ్ళు, వీడియో తీస్తున్న వాళ్ళు ప్రతి గ్రూప్ లో పెట్టండి, పామిడి తెలుగు సిఆర్టీ ఎన్ సునీత అని మెన్షన్ చేయండి. మహా అంటే మీ అందరి కోసం నా ఉద్యోగం వెళ్ళడానికి రెడీ. నేను రోజు వస్తా సమ్మెకి. ఈ రోజు నేను కరెక్ట్ డెసిషన్ తీసుకొని వచ్చినాను. ఇప్పటికీ ఫోటో చేస్తూనే ఉన్నారు, తెలుగు మేడం మీరు వెళ్ళండి, మీరు ఒక్క ఫోటో పెట్టండి వస్తామంటున్నారు. దయచేసి మీరు ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ వీడియోని ప్రతి గ్రూప్ లో ఈవెన్ ఎస్పీడీ సార్ ఎవరంటే సార్ సెండ్ చేయండి, సెక్రటరీ సార్ చేయండి మేడం. వాళ్ళతో మాట్లాడతాము. నా ఉద్యోగం పైన పర్వాలేదు, మీ అందరికీ న్యాయం చేయడానికి నేను ఇక్కడికి వస్తున్నాను. నా ఉద్యోగం పైన పర్వాలేదు. ఓకే సభాముఖంగా సార్.